ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అలానే మనము గురువులందరికీ నమస్కరించుకుంటూ మనము ఈ సత్సంగాన్ని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాము. ఆ గురువుల అనుగ్రహంతోనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాము డెఫినెట్ గాను. సో మనము భగవద్గీతని మళ్ళా 15వ అధ్యాయంతో మళ్ళా చెప్పుకుందాము. మన శ్వేతాశ్వేతర ఉపనిషత్తు మిగతావన్నీ చెప్పుకున్న తర్వాత శైవ తత్వము అన్ని చక్కగా చెప్పుకున్నాం మనం. ఈ 15వ అధ్యాయం చెప్పుకుంటూ ఒక్కసారి మళ్ళా 15వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యతని ఒక్కసారి అర్థం చేసుకుందాం మనము. ఆ ప్రాముఖ్యతని అర్థం చేసుకుంటే మనకి బాగుంటుంది. ఎలా అంటే మనము జ్ఞాన షట్కంలో ఒక కొంచెం మనం 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా జ్ఞాన షట్కము అనుకున్నాము. ఆ జ్ఞాన షట్కంలో ఇప్పటిదాకా మనము ఈ 13, 14 అధ్యాయాలు చెప్పుకున్నాము. 12వ అధ్యాయంలోనేమో ఒక పరాభక్తుడి యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వచ్చి ఈ 13, 14 వాటిల్లో కూడాను చాలా క్వాలిటీస్ చెప్పుకుంటా వచ్చాము. అవన్నీ చెప్పుకొని 15వ అధ్యాయం దగ్గరికి వచ్చాము. 15 వచ్చేటప్పటికి ఏంటి? పురుషోత్తమ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము అని మనకి చెప్పబడుతుంది అది. ఇక్కడ మనము ఒక చిన్న ఇదేంటంటే మన శంకరుల వారు ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్తారనమాట దీనికి ముందు. ఏంటి అంటే మనం గనక కర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మ ఫలాలనేవి జ్ఞానుల యొక్క జ్ఞాన ఫలములు అవన్నీ కూడాను నా అధీనంలో ఉన్నవి అని చెప్తారు. అంటే ఏంటి ఇక్కడ నా అధీనంలో ఉండటం అంటే అదే భక్తి యోగం ద్వారా నన్ను భజించే వాళ్ళు కూడాను నా కృప వల్లే గుణాతీతులై జ్ఞానం నందు వాళ్ళు ముందుకు వెళ్తారు అని చెప్పేసి చెప్పటం జరుగుతుంది అన్నమాట. ఇట్లాంటి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని ఎవరైతే తెలుసుకోవాలో, ఎలా తెలుసుకోవాలో, దాంట్లో వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఇందాక మనము వైరాగ్యం రావట్లేదు అనే మాట చెప్పుకున్నాము. ఇది మామూలుగా పురుషోత్తమ ప్రాప్తి యోగము, పురుషోత్తమ యోగము అని చెప్పుకున్నా గానీ, దీంట్లో వైరాగ్యానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అలానే మనకు ఉపనిషత్తుల్లో తీసుకుంటే, కఠోపనిషత్తు వైరాగ్యానికి ప్రతీక అన్నమాట. ఆ వైరాగ్యాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది కఠోపనిషత్తులో ఉంటుంది. ఆ కఠోపనిషత్తు నుంచే భగవానుడు కొన్ని శ్లోకాలను కూడా తీసుకోవటం జరుగుతుందన్నమాట. ఈ ఈ విరక్తి కోసము, ఈ ఇందాకైతే ఎలాగైతే ఆ విరజా నదిని దాటటం మెటీరియల్ వరల్డ్‌కి, స్పిరిచ్యువల్ వరల్డ్‌కి ఉన్నటువంటి మధ్య నది ఏదైతే ఉందో, దాన్ని దాటటానికి మనకి కొంచెం, కొంచెం కాదు చాలా వైరాగ్యం కావాలి. ఎందుకంటే ముముక్షత్వం అనేది ఉంటే మాత్రమే సరిపోదు. మనం కొన్ని చేంజెస్ చేసుకోవాలి మనలో అనేది ఉంటుందన్నమాట. సో, అది చక్కగా మనకి శంకర్లు వారు కూడాను కొంచెం ఇంట్రొడక్షన్‌లో అంటే అవన్నీ నా అధీనంలో ఉన్నాయి అంటారు. చెప్తారు. అంటే నా అధీనం అంటే ఏంటి అక్కడ అంటే, మనము మన ఆత్మ మనలోనే ఉంది. మనమే భగవంతుడు అన్న అద్వైత స్థితిని మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు. కానీ మనం జన్మ ఎందుకు తీసుకుంటున్నాము అని ఆలోచిస్తే ఏంటి అంటే, మన కారణ శరీరంలో ఉన్నటువంటి ఈ కర్మ ఫలితాలు, కర్మ వాసనలు ఏవైతే ఉన్నాయో అంటే మన ప్యాట్రన్స్, మన పర్సనాలిటీ ఏదైతే ఉందో అదే మనల్ని జన్మకి కారణం అవుతా ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు మనం ఒక వస్తువుని చూసినప్పుడు మనం ఒక స్టోరీ అల్లుకుంటాం. ఆ స్టోరీ మనం ఎందుకు అల్లుతున్నాము? ఉన్నదున్నట్టుగా ఎందుకు చూడలేకపోతున్నాము? అనేవి చూసుకుంటే అవి ఆ స్టోరీ అల్లుకోకుండా ఉండటం కూడాను ఒక రకంగా అది ఆహ్, హ్మ్, వైరాగ్యమే అన్నమాట. ఉన్నదున్నట్టుగా చూడటం కూడా వైరాగ్యమే అన్నమాట. ఎందుకంటే మిగతావేమీ కనిపించకూడదు మనకి. అలా దాన్ని ప్రాక్టీస్ చేసి సాధన చేయాలి. ఆ సాధన చేయటానికి మనకి కొన్ని టిప్స్ ఈ 15వ అధ్యాయంలో ఇవ్వటం జరుగుతది. సరే నేను ఆ గుణత్రయ విభాగ యోగంలోను, మిగతా వాటిల్లో క్షేత్రజ్ఞ విభాగ యోగము, వాటన్నింటిలో కొన్ని లక్షణాలనైతే చెప్పాను. క్షేత్రం అంటే ఏంటో చెప్పాను అని చెప్పేసి భగవానుడు అనుకుంటూ, ఇక్కడ అర్జునుడు అడక్కపోయినా గాని ఒక 20 శ్లోకాల్లో ఈ పురుషోత్తమ
యోగం గురించి, దానికి దారేంటి ఇవన్నీ చెప్తారనమాట. ఇప్పుడు మనం గనక ఈ స్లైడ్‌లో చూస్తా ఉంటే మనం ఎప్పుడు చెప్పుకునే విధంగా అసలు ఏంటి ఈ చాప్టర్ యొక్క సమ్మరీ ఏంటి అనేది ఒకసారి చెప్పుకొని మనం చాప్టర్‌లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ ఏంటి సంసార డిస్క్రిప్షన్. అంటే ఈ సంసార వృక్షంతో పోలుస్తారు. అది ఒక రివర్స్‌లో ఉంది, అప్‌సైడ్ డౌన్‌లో ఉంది అని చెప్పటం జరుగుతుంది. చెప్పి తర్వాత దాని గురించి చెప్పి, దాని వేళ్ళెక్కడున్నాయి, కొమ్మలేంటి, ఇట్లాంటివన్నీ దాని గురించిన డిస్క్రిప్షన్ చెప్తారు. దాన్ని మనం విపులంగా చెప్పుకుందాము. అది వైరాగ్యానికి, ముముక్షత్వానికి ఎలా కోరిలేట్ చేసుకోవాలి. సరే మనం ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో ఉంటే ఎలా? ఒకవేళ మనం స్పిరిచ్యువల్ పాత్‌లో లేకపోయినా గానీ, పురుషోత్తముడు అంటే ఏంటి? కంప్లీట్‌గా బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉండటం. రామో, విరామో అని చెప్పుకుంటాము. అలానే ఆ స్థితిలో ఉండటమే అదనమాట. సరే మనం స్పిరిచ్యువల్‌గా ఎళ్ళకపోయినా గానీ, దీన్ని మన డైలీ లైఫ్‌లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా చూడాలి అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చనమాట దీంట్లో. తర్వాత ఈ ఈ సంసార వృక్షాన్ని చెప్పిన తర్వాత, దాని నుంచి ఎలా బయటపడాలి, దాంట్లో ఉండే మార్గం ఏంటి, ఎట్లా అనేది మీన్స్ ఆఫ్ లిబరేషన్ ఎలా అనేది ఆ మోక్ష సాధనాలేవైతే ఉన్నాయో అవన్నీ చెప్తారనమాట. తర్వాత దాన్ని చెప్తూ, దాన్ని నేర్చుకుంటూ ఉంటే, మనం ఎప్పుడూ మనం తత్వబోధలో గాని, లేతే వివేక చూడామణి గాని, ఎక్కడైనా గాని నేర్చుకునేటప్పుడు ఏంటంటే, మూడింటిని చెప్పుకుంటూ ఉంటాం. ఏంటి? అదే. జీవ, జగత్తు. రైట్? జీవుడు, జగత్తు, తర్వాత భగవంతుడు, పురుషోత్తముడు. సో, ఈ మూడే మనం చెప్పుకునేది ఎప్పుడైనా గాని. మళ్ళా వాటిని ఒక్కసారి ఇంకొక యాంగిల్‌లో భగవానుడు మనకు చూపిస్తారనమాట. ఏంటి? బ్రహ్మన్ యాజ్ జీవ. అంటే ఆ పరమాత్ముడే జీవుడిగా ఎలా ఉన్నాడు? ఓకే. జగత్తుగా ఎలా ఉన్నాడు? పురుషోత్తముడుగా ఎలా మనం ఉన్నాడు? ఇవి 3 యాంగిల్స్‌లో మనం తెలుసుకుంటూ, ఈ మోక్ష సాధనాలేవైతే ఉన్నాయో, వాటిని మనం ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే, కాకపోతే ఇక్కడేంటంటే ఒక పాత్ గురించే చెప్పటం కాకుండా, దీంట్లో ఒక సాధన ప్రక్రియ కూడా చెప్పడం జరిగిందనమాట. ఆ సాధనా ప్రక్రియలో ఒక డిఫరెంట్ యాంగిల్‌లో చూస్తామనమాట దీంట్లో. తర్వాత లాస్ట్‌గా వచ్చేటప్పటికేంటంటే, మనకి ఆ పురుషోత్తముడి యొక్క గ్లోరీ అంటే ఎలా ఉంటుంది? ఆ పురుషోత్తమ తత్వం అనేది మనకి చివరి 2 శ్లోకాల్లో చెప్పటం జరుగుతుందనమాట. చిన్న అధ్యాయమే ఇది 20 శ్లోకాలతో ఉంటుంది. కాకపోతే చాలా సాధనా ప్రక్రియలో చాలా అవసరంగా మనకి చాలా నేర్చుకునే విధంగా ఉంటుందన్నమాట. ఓకే. అందుకనే ఇది పురుషోత్తమ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము. అంటే ప్రాప్తి అంటే ఒక పాత్ అన్నమాట. అది ఇస్తుందన్నమాట. ఇక్కడ పురుషోత్తముడు అంటే ఏంటి? మనకి నిర్గుణ చైతన్యం అన్నమాట. ఆ నిర్గుణ చైతన్యము మనం తెలుసుకోవాలి. ఇంకొకటేంటంటే ఇక్కడ మనకి ఈ పాత్ అనేది శంకరులు వారు చెప్పినట్టుగా ఈశ్వరాధీనమై ఉన్నది అని చెప్తారు. అంటే మనకి భగవద్గీతలో ముందు అధ్యాయాల్లో ఈ సృష్టి అంతా నా అధ్యక్షతన జరుగుతుంది అని చెప్తారు. ఓకే. ఆ అధ్యక్షత ఏంటి? ఇష్టం వచ్చినట్టు చేయొచ్చనా? కాదు. ఆ సమిష్టి కర్మ ఏదైతే ఉందో దాని ప్రకారం జరగాలి. అలానే వ్యష్టి కర్మ ఎలాగైతే ఉందో దాన్ని బట్టే దాన్ని అనుసరించే వస్తుందన్నమాట. మనకి మనము ఉపదేశ సారం చెప్పుకున్నప్పుడు కూడాను ఆయన ఫస్ట్ శ్లోకంలోనే మనకి ఈ ఈశ్వర తత్వం గురించి చెప్తారు మనకి. ఆ ఈశ్వరుడంటే ఎవరో కాదు, నీ నీలో ఉన్నటువంటి ఈ మన కాజల్ బాడీ ఏదైతే ఉందో, అంటే మన కారణ శరీరంలో ఉన్నటువంటి ఈ కర్మ ఫలితాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో, అవే మన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. అవే మన సాధనని ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఓకే. దాంట్లో నుంచే వైరాగ్యం వస్తుంది, ముముక్షత్వం వస్తుంది, శమధమాది షట్సంపత్తి వస్తుంది. అలా మొత్తం అంతా ఆ ఈశ్వరాధీనంలోనే ఉంటుందనే అర్థంలో మనకి శంకరాచార్యుల వారు ఈ అధ్యాయానికి ఇంట్రడక్షన్‌లో చెప్తారనమాట. సో, అది చెప్పుకుంటూ ఇప్పుడు మనము ఈ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇక్కడ పురుషోత్తముడు అంటే ఏంటి అంటే, నిర్గుణ చైతన్యం అన్నమాట. తర్వాత మనకి
ఒక క్షర పురుషుడున్నాడు, మనకు తర్వాత శ్లోకాల్లో వస్తుంది. ఒక అక్షర పురుషుడున్నాడు. ఓకే, అక్షర పురుషుడు కూడాను పరమాత్మ తత్వమే, కానీ ఇంకా మనం పూర్తి బ్రాహ్మీ స్థితిలో వెళ్ళలేదు, ఆ తురీయాతీత స్థితిలోకి వెళ్ళలేదు. కాబట్టి అంటే జ్ఞాన భూమికల్లో 4వ భాగంలో మనము పురుషోత్తమ స్థితిని తెలుసుకుంటాము, ఎక్స్పీరియన్స్ అవుతాము. తర్వాత మళ్ళీ 5, 6, 7 అంటే పదార్థ భావన, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్, ఇవన్నీ మారుకుంటూ వెళితే గానీ తురియం రాదన్నమాట. ఆ తత్వాన్నే నిర్గుణ బ్రహ్మము అంటారన్నమాట, నిర్గుణ చైతన్యము అంటారు. ఇక్కడ పురుషోత్తముడు అంటే ఆ నిర్గుణ చైతన్యం గురించి చెప్తున్నారన్నమాట. అది మనం తెలుసుకుంటాం ఈ ఈ ఈ లెసన్స్ లో మనం. సో సంసార వర్ణనం గురించి ఫస్ట్ మనం ఈ నెక్స్ట్ స్లైడ్ లో మనం కొంచెం పైకి వెళ్తే మూవ్ అప్. యా, సో ఫస్ట్ శ్లోకంతో మనము చూద్దాము. ఫస్ట్ శ్లోకము చెప్పుకుంటూ దాన్ని ఇంట్రొడక్షన్ కూడా మనం చెప్పుకుందాం. అంటే 1 నుంచి 3 శ్లోకాల్లో మనకి ఒక రకంగా కొంచెం ఉపోద్ఘాతం ఉంటుందన్నమాట. ఇది ఒకసారి చూద్దాం. ఇది భగవానుడు అర్జునుడు అడగకుండానే 20 శ్లోకాలు చెప్పేశారనమాట, ఏమి క్వశ్చన్ లేకుండానే. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అని చెప్పేసి మొట్టమొదటి శ్లోకాన్ని భగవానుడు ప్రారంభిస్తున్నారు. ఇది మనం చెప్పుకునే ముందు కొంచెం ఇంట్రొడక్షన్ లాగా చెప్పుకుందాం. ఏంటి, ఈ అధ్యాయం పేరులోనే నిర్గుణ బ్రహ్మం ఉందని చెప్పుకున్నాము. దీన్ని పొందితే నాకు కలిగేటువంటి లాభం ఏంటి, ఫలం ఏంటి? ఓకే, ఈ ప్రయోజనం లేనిది ఎవరు ఏమి చెయ్యరు కదా, ప్రయోజనం ఉండాలని కోరుకుంటాం. సో బేసిక్ గా మోక్షం అంటే ఏంటి, మనం దీంట్లో నుంచి విముక్తి పొందటం కంప్లీట్ గా. ఓకే, మన ఈ సంసార చక్రంలో నుంచి విముక్తి పొందటం. ఈ సంసార వృక్షం అనే దాంతో కంపేర్ చేస్తున్నారు ఇక్కడ. ఎలా ఉంది అంటేనంట, ఇది ఈ పై భాగం ఏమన్నా వేళ్లతో ఉంది, కిందకి కొమ్మలు వేలాడుతూ ఉన్నాయి. తర్వాత చందాంసి యస్య పర్ణాని అని చెప్తున్నారు. అంటే వేళ్లే మనకి ఈ ఆకులు, చందాంసి యస్య పర్ణాని అని చెప్తున్నారు. అంటే ఆకులు, ఈ వేదములే ఆకులుగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇట్లాంటిది ఇది రావి చెట్టుతో కంపేర్ చేశారు, అశ్వత్థ వృక్షంతో. ఆ రావి చెట్టు వినాశం లేనిది, అశ్వత్థం అంటే రేపు లేనిది అని అర్థం అన్నమాట. అంటే ఫర్ ఎవర్ ఉండేది అనేది ఒక సంసార వృక్షంతో. ఇది 2 యాంగిల్స్ లో ఉంటుంది, తర్వాత చెప్పుకుందాం అది. దీన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు వేదవేత్తలు అని చెప్పేసి మనకి చెప్పటం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒకసారి మనము కొంచెం నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్ళవా మేబీ? యా, ఇంకా లిటిల్ బిట్ మోర్ బికాస్ ఐ వాంట్ టు కోట్. యా, యా, యూ కెన్ సీ దట్ ట్రీ. ఇక్కడ మనకి ఒకటేంటంటే, ఈ ఊర్ధ్వమూల వాక్శాఖ ఏషోస్వస్థ సనాతన అని చెప్పేసి మనకి ఇదే సేమ్ శ్లోకము మనకి కఠోపనిషత్తులో ఉంటుందన్నమాట. ఈ ఎటర్నల్ అశ్వత్థ ట్రీ ఏదైతే ఉందో సేమ్ డిస్క్రిప్షన్ మనకి కఠోపనిషత్తులో కూడా చెప్పుకుంటాం అన్నమాట. అది ఇట్లా చూస్తే పైకి వేళ్ళు, కిందకేమో అంత కొమ్మలు, ఇట్లా అంతా ఉంటుందన్నమాట. సో అది మనకి ఆ కఠోపనిషత్తు భాష్యంలో కూడా శంకరాచార్యులు వారు చెప్తారన్నమాట. దాంట్లో ఇది ఎలా ఉంటుంది అనేది చూస్తే ఏంటంటే, మనకి ఈ ఆద్యంత రహితత్వం అంటారన్నమాట దీన్ని. ఆద్యంత అంటే ఆది అంతాలు లేకుండా కనపడుతూ ఉంటుంది ఈ సంసార వృక్షం కూడా. అంటే మనం ఏమనుకున్నాము, మాయ అనేది అనాదిగా ఉంది అని చెప్పుకున్నాము. పరమాత్ముడు ఎలాగైతే అనాదో, ఆది అంతం లేదో, దీన్ని కూడాను అలానే ఆది అంతాలు కనపడవు మనకి. అది ఎక్కడ మొదలైంది, మొట్టమొదటి సృష్టి ఎక్కడ మొదలైంది, అసలు ఎందుకు ఈ మొట్టమొదటి సృష్టి మొదలవ్వాలి అనే క్వశ్చన్ మనలో వస్తూ ఉంటుంది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అంటే, మనకి భాగవతంలో కృష్ణ లీలల్లో మనకి దొరుకుతుంది అనమాట. కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కొంచెం, అంటే అది ఇండైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట మనకి. మనం ఎప్పుడు ఫస్ట్ సృష్టి ఎట్లా మొదలైంది అనే క్వశ్చన్ ఉంటుంది మనకి. ఆ
ఆ ఫస్ట్ సృష్టి అనేది మనకి సృష్టిని ఏం చేస్తారంటే దిస్ ఇస్ నాట్ లైక్ ఒక ప్యారలల్ గా ఉండేది కాదు. ఇది ఒక వృత్తాకారంగా ఉంటుంది సృష్టి అనేది. అందుకని ఏంటంటే ఆ వృత్తాకారంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ మొదలు ఎక్కడ ఎండ్ అనేది అర్థం కాదనమాట. అదే మనకి భగవానుడు రాసలీల అనేటువంటి భాగవతంలో మనకి ఒక గోపిక, ఒక కృష్ణుడు, ఒక గోపిక, ఒక కృష్ణుడు వాళ్ళంతా తన్మయత్వంతో రసలీల చేస్తూ ఉంటారు. రసం అంటే ఆ బ్రాహ్మీ స్థితి అన్నమాట. ఆ బ్రాహ్మీ స్థితిలో ఉంటారు. అట్లానే ఈ సంసార చక్రం కూడాను వాళ్ళకి ఆ కృష్ణుడిని మధ్యలో పెడతారు. ఒక్కడే ఉంటాడు. చుట్టూ ఒక గోపిక, ఒక కృష్ణుడు, మల్టిపుల్ కృష్ణులంతా ఉంటారు. వాళ్ళంతా డాన్స్ చేస్తూ ఒక సర్క్యులర్ గా తిరుగుతూ ఉంటారు. మధ్యలో కృష్ణుడు ఉంటాడన్నమాట. అంటే ఈ కృష్ణ తత్వంలో నుంచి మనకి ఈ వృత్తాకారంలో ఉన్నటువంటి సృష్టి క్రమాన్ని చెప్తారన్నమాట. అదే రాసలీల, రాసలీల అని చెప్పేసి మనకి బాగా మహానుభావులు చెప్తూ ఉంటారు మనకి. సో ఇక్కడ మనము ఈ ఈ ఈ శ్లోకాన్ని తీసుకుని మనం కొంచెం గట్టిగా చెప్పుకుందాం. అశ్వత్థం ప్రాహుః అని ఉంది. ఆ అశ్వత్థం ప్రాహుః వచ్చేటప్పటికి ఏంటి అంటే సంసార పదాన్ని, ఈ సంసారం అనే పదాన్ని మనం ఇక్కడ కలుపుకోవాలి. సంసారం అశ్వత్థం ప్రాహుః, అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నాము. ఓకే, అది ఎట్లా అంటే ఊర్ధ్వమూలం, ఆ చెట్టుకు వేళ్ళు ఊర్ధ్వంగా ఉన్నాయి, పైకి ఉన్నాయి. ఊర్ధ్వం అనే పదానికి మనం రెండు అర్థాలు తీసుకోవచ్చు అన్నమాట. ఏంటి అంటే ఒకటేమో ఇట్స్ సుపీరియర్ అన్నమాట, ఉత్కృష్టమైనటువంటిది. తర్వాత రెండో అర్థం వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్. అంటే అది ఎక్కడి నుంచి తీసుకుంటామంటే మాండోక్యోపనిషత్తులో చెప్తారనమాట. ఆ అతీతం అనేది శబ్దానికి అది దుర్విజ్ఞేయత్వం అంటారనమాట. ఆ దుర్విఘ్నత అనేది ఈ బ్రహ్మ సంసార వృక్షానికి మూలం అన్నమాట. అంటే అతీతంగా ఉండేది ఆ బ్రహ్మ, ఆ మొదటి తల్లి వేరు అంటాం. ఆ తల్లి వేరు అన్నిటికీ అతీతంది అనమాట. దానికి చెప్పుకుంటారనమాట. అట్లా ఈ ఊర్ధ్వ మూలం అనేది అది కొంచెం చెప్పుకొని తర్వాత అధశాఖం. అధ అంటే కింద అని అర్థం ఒకటి ఉంది. తర్వాత ఎలాగైతే ఊర్ధ్వపదానికి మనం రెండుగా చెప్పుకున్నామో ఇక్కడ కూడాను అధ అంటే మళ్ళా మరీ పనికిరానిదని అర్థము, కిందకుండేదని అర్థము. తర్వాత ఏమో ఇంకొక రకంగా చెప్పుకుంటే ఏంటంటే పై లోకాలు, కింది లోకాలు. అట్లా కింది లోకాలు అంటే మనం బాగా కర్మలు, బ్యాడ్ కర్మలతో అట్లా ఉన్నప్పుడు కింది లోకాల్లో పుడతాము అని చెప్పి కూడా చెప్పుకుంటాం కదా. అధశాఖం అనేది కూడా ఉంటుంది అట్లా. అవ్యయం వచ్చేటప్పటికి ఏంటంటే ఇది శాశ్వతంగా ఉంటుంది ఈ సంసార చక్రము అన్నారు. కానీ జ్ఞానాగ్ని ఎప్పుడైతే వచ్చిందో, ఆ తల్లి వేరు ఎప్పుడైతే మొత్తం ఫుల్ గా మనం ఆ మాయ తత్వాన్ని, అజ్ఞానాన్ని, అవిద్యను ఎప్పుడైతే ఖండించామో మనం అప్పుడు ఈ అవ్యయమైనటువంటి దాన్ని అనుకుంటున్న దాన్ని భ్రమతో మనం ఈ సంసారం కూడా అవ్యయం అని అనుకుంటున్న దాన్ని దాటుతాం అన్నమాట. అంటే ఇక్కడ ఎట్లా అవ్యయం అంటే మనము మళ్ళా శంకరాచార్యులు వారు చెప్పిన అద్వైత సిద్ధాంతంలోనే మనం చూసుకుంటే మనకున్నటువంటి ఇదంతా భ్రమ, ఇదంతా మిథ్య అని చెప్తూ దాన్ని ఒక కళకి పోలుస్తారు. కళకి పోల్చినప్పుడు ఏంటి, కళలో నుంచి మనం మేలుకున్నప్పుడు అది ఎంత మనలోనే జరుగుతుంది, కళ మనస్సులో జరుగుతుంది. మనం మేలుకున్నప్పుడు ఆ కళలో ఉన్నవన్నీ డిజపియర్ అయిపోతున్నాయి. అలానే ఈ తల్లి వేరు కూడాను అలానే డిజపియర్ అయిపోతుంది అనమాట. మనం సాధన చేసి ముందుకెళ్ళి జ్ఞానాగ్ని కర్మ దగ్ధానాం అని చెప్పుకున్నాం కదా, అది జరుగుతుంది. ఇట్లానే ఇక్కడ చందాంసి యస్య పర్ణాని అని చెప్పారు. అంటే ఏంటి, సంసార వృక్షాన్ని మనం పెంచి పోషించేది ఏంటి అంటే ఈ కర్మలు అన్నమాట. ఛందాంసి అంటే ఇక్కడ వేదాలు అని చెప్పుకున్నాము. అంటే ఈ ఆకులు ఇవన్నీ వేదాలతో సమానం అనుకుంటా. అంటే వేదాల్లో మళ్ళా కర్మకాండ ఉంది, ఉపాసనా కాండ ఉంది, జ్ఞానకాండ ఉంది. దాంట్లో మనం కర్మకాండలో కూరుకుపోతే మళ్ళా మళ్ళా పుడుతూనే ఉంటాము. ఒకవేళ ఆకులు కొన్ని రాలిపోయినా గానీ మళ్ళా చిగురిస్తా ఉంటాయి, మళ్ళా వస్తూ ఉంటాయి. అంటే మళ్ళా జన్మ వస్తూనే ఉంటుందన్నమాట. ఇలా ఈ ఈ కర్మ నువ్వు ఆ వేదాల్లో నువ్వు ఏం తీసుకుంటావు, ఎలా ఎదుగుతావు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నీకు ఆ ఆకులు అవసరం, నీకు ఆ కర్మలు అవసరం. కర్మని నువ్వు చేస్తూ ముందుకెళ్ళాలి. దాంట్లో నుంచే వైరాగ్యం అన్ని తెచ్చుకోవాలి.
కానీ అక్కడే నిలిచిపోకుండా మనం ముందుకు వెళ్ళాలి. వెళ్ళటం ఎలా అంటే, నువ్వు ఆకుల ద్వారా నువ్వు తీసుకుంటున్నటువంటి శక్తి ఏదైతే ఉందో, అలానే నీకు వేళ్ళ నుంచి ఒక బేస్ వస్తుంది. ఆ వేళ్ళ వైపుకి నువ్వు నువ్వు ప్రయాణం చేసి, వాటిని నువ్వు ఖండించాలి. అది ఎలా ఖండించాలో నీకు రాబోయే శ్లోకాల్లో చెప్తారనమాట. ఇదైతే ఎవరైతే తెలుసుకుంటారో ఇలా, దీని గురించి వాళ్ళకి ఈ ఈ మొత్తం యస్తం వేద సవేదవిత్ అని చెప్పేసేసి చెప్తారనమాట. అంటే ఈ సంసార చక్రాన్ని ఎవరైతే ఇలా అర్థం చేసుకుంటారో వాళ్ళకి అని చెప్పి ఇంట్రొడక్షన్‌తో చెప్తున్నారనమాట మనకి ఈ శ్లోకాన్ని. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ కఠోపనిషత్తులో ఉన్న శ్లోకం అది. ఐ ట్రైడ్ టు పేస్ట్ ఇట్ దేర్ జస్ట్ యాస్ ఎ రిఫరెన్స్. సో, దట్స్ వాట్ ఐ స్పోక్ బిఫోర్. సో, ఇంకా కొంచెం కిందకెళ్ళవా? ఇంకా యూ గో డౌన్. I explained all these things and then go to the second sloka. Yeah, that's where. So now he's going into ఇప్పుడు ఇవంతా తెలుసుకున్నాము సంసార వృక్షం గురించి. తర్వాత వాటిని నెక్స్ట్ ఇంకా వర్ణనని ఇంకా చెప్తున్నారనమాట. ఏంటి? అధశ్చోర్ధ్వం అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ గుణప్రవృద్ధ విషయ ప్రబాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ తస్య గుణ ప్రవృద్ధాః అనేది ఈ సంసార వృక్షం ఏదైతే ఉందో, ఇందాక మనం చెప్పుకున్నాము, ఎట్లా వృద్ధి చెందుతుంది అంటే గుణ ప్రవృద్ధాః. భగవానుడు మనకేం చేశారు? గుణత్రయ విభాగం చక్కగా చెప్పారు. చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మనల్ని. ఈ త్రిగుణములు అనేటువంటి ఆహారంతో అంటే జలములతో అది వృద్ధి పొందుతూ ఉంది. అది ఎలా అంటేనంట విషయ ప్రబాలాహ అంటే శబ్దాది భోగాలు మనకి రూప రస గంధాలని, శబ్ద స్పర్శ రూప రసగంధాలని చెప్పుకుంటాం కదా. అంటే ఈ ప్రపంచంలో విషయాల్ని మనం ఎలా గ్రహిస్తున్నామో అవే చిగుళ్ళు అన్నమాట. అక్కడి నుంచే ఆ చిగుళ్ళు వస్తున్నాయి. వచ్చి ఏమవుతుంది? శాఖాహ. ఈ ఈ దేవ మనుష్య ఈ యోనుల్లో ఊర్ధ్వ లోకాలు, అధోలోకాలు, వీటన్నింటిలో ఉన్నటువంటి ప్రకృతి ఇదంతా కూడాను ఇవంతా మల్టిపుల్ బ్రాంచెస్ లాగా స్ప్రెడ్ అయిపోతా ఉందన్నమాట. అధశ్చ అంటే కింద కూడాను, ఊర్ధ్వం పైకి, ప్రసృతాహ అంటే వ్యాపించిపోతా ఉంది. ఇది ఎట్లా అంటేనంట మనుష్యలోకే కర్మానుబంధీని. అంటే ఎందుకు బందీ అవుతున్నాము అంటే ఈ మానవ లోకంలో మనం కర్మానుబంధీని అంటే కర్మానుసారంగా బంధిస్తూ మూలాని ఏంటి? మూలం ఏంటి? మనం ఎందుకు పుడుతున్నాము అంటే ఇక్కడ మూలాని అంటే ఏంటంటే మనం మనలో ఉన్నటువంటి నేను నాది అన్న భావనలు అన్నమాట. అవే వేర్లు ఓడలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. పాతుకుపోతా ఉంటాయి అన్నమాట. పాతుకుపోయి అధశ్చ ఊర్ధ్వం అనుసంతతాని అట్లా మనం అందరం వ్యాపించిపోతున్నాము దీంట్లో అని చెప్పేసి భగవానుడు చెప్తున్నారనమాట. ఈ పెద్ద సంసార వృక్షము కొమ్మలన్నీ అంతటా వ్యాపించి ఉంటాయి కంప్లీట్ గాను. వ్యాపించి ఉండి ఇక్కడ మనము ఒక్కసారి ఇంకా కొంచెం నెక్స్ట్ దానికి వెళ్ళవా? కొంచెం ఒక టేబుల్ వస్తుంది. ట్రీ సంసార అని వస్తుంది. ట్రీ సంసార. Go up. Yeah, that one. So just we'll leave like that, and then while I'm talking, you can look at it. ఇక్కడ తస్య శాఖ ప్రసృతాహ ఈ పెద్ద సంసార వృక్షము కొమ్మలంతా సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అన్ని ఇఫ్ యు లుక్ అట్ ఇట్ డౌన్వర్డ్ అండ్ అప్వర్డ్. నువ్వు సంసారంతో కంపేర్ చేస్తే ఏంటంటే ఈ మనుష్యాహ యానిమల్స్ డౌన్ అంటే కింది జన్మలు, పై జన్మలు, మిశ్రమ జన్మలు ఇవన్నీ కూడాను. ఓకే, అవన్నీ కూడాను ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే గుణ ప్రవృద్ధాహ అని చెప్పారు మనకి శ్లోకంలో. తర్వాత ఈ బర్డ్స్ ఈ బర్డ్స్ అన్ని ఏంటి? పొటెన్షియల్ బ్రాంచెస్, అది కూడా చెప్పారు ఇక్కడ మనకి. ఓకే, ఆ బర్డ్స్ విషయ ప్రబాల ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సెన్స్ ఆబ్జెక్ట్స్
ఎంత చక్కగా సంసారం అంటే మనకి వెస్టి సమిష్టికి కంపేర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మన చుట్టూ కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం వాటికి విషయ ప్రవాలాహ ఒకదాన్ని చూడగానే ఒక స్టోరీ అల్లుకుంటాం. ఆ స్టోరీ అల్లుకోకుండా ఉన్నదన్నట్టు చూస్తూ మనము ఆ చిగుళ్ళని రానీయకుండా చూసుకోవాలి మనం. అక్కడే అది వైరాగ్యం అన్నమాట. మన గుణాలు ఇంకా బ్రాంచెస్ పెరుగుతా ఉంటాయి. అంటే ఒక్కొక్క వాసన ఒక్కొక్క జన్మకి కారణం అవుతూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకుంటాం ఎప్పుడు. అట్లా అవుతుంది ఎందుకు అంటే ఈ గుణ ప్రవృద్ధాహ అన్నమాట. దాన్ని పెంచడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఒక పని మొదలు పెడతాము. అది ఎలా ఉండాలి అంటే మనం దాంట్లో నుంచి ఈజీగా బయటపడే విధంగా ఉండాలి. అంటే ఇంకా శాఖోపశాఖలుగా వెళ్ళి అది ఇంకా ఊడలొచ్చి కిందకి దిగిపోకూడదన్నమాట. అట్లా లేకుండా ఉండాలి. తర్వాత జీవుడు అంటే ఇక్కడ శరీరం కాదని మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అంటే మనం ఎప్పుడు ఆ నేతి నేతి సిద్ధాంతంలో చెప్పుకుంటాం గదా! అంటే శరీరి అన్నమాట. మొత్తం ఉన్నది శరీరి అని చెప్పుకోవాలి. అట్లానే ఇక్కడ మనకి కఠోపనిషత్తు నుంచే మళ్ళా తీసుకున్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే మనిషి ఎప్పుడు పైలోకాలకే వెళ్తాడు అనే గ్యారంటీ లేదన్నమాట. అధోలోకాల్లో గూడా పడిపోతూ ఉంటాం మనం. యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థానుమన్యేను సంయంతి యథాకర్మ యథాశ్రుతం అని చెప్పేసి మన కఠోపనిషత్తులో మనకి మనకి ఇదంతా చెప్తారనమాట. మనం ఊరికనే పైకి వెళ్తున్నాం అనుకుంటాం గానీ ఒక్క వాసన మళ్ళా మనల్ని పుల్ చేస్తా ఉంటుందన్నమాట. మనం ఎలాగైతే మనము స్నేక్స్ అండ్ లాడర్స్ అనే గేమ్‌లు ఆడుతున్నప్పుడు చక్కగా నిచ్చెనలెక్కి వెళ్తూ ఉంటాము. కానీ ఎక్కడో ఒక చోట మళ్ళా పైదాకా వెళ్ళిన తర్వాత కింద దాకా వచ్చేస్తాం. అది ఎందుకు అంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలకి లొంగిపోవటం అన్నమాట అది. జాగ్రత్తగా ఉండాలన్నమాట. అట్లా ఈ ఒక్కొక్క శరీరము మనకొస్తున్నది ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క కొమ్మ లాంటిది. అంటే ఏంటి? మనము సంసార వృక్షం అనేది మల్టిపుల్ కోట్ల కోట్ల జన్మలతో ఈ వృక్షం పెరుగుతుందన్నమాట. ఈ ఒక్క జన్మతోనే అయిపోవట్లేదది. అనేక కొమ్మలు అంటే అనేక జన్మలు తీసుకున్నాం. అనేక వాసనలు, అనేక మంది మనకి తల్లిదండ్రులు, అనేక మంది పిల్లలు, స్పౌసెస్ ఇట్లా ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటూ, పట్టుకుంటూ, వాటిల్లో ఇరుక్కుపోతూ, వెళ్ళిపోతూ ఈ వృత్తంలో పడి కొట్టుకుంటూ ఉంటామన్నమాట. తర్వాత ఈ దేవ శరీరము, మనుష్య శరీరము వాటిల్లో తిరుగుతూ ఉంటాము. అంటే స్వర్గం అనేది అనుభవిస్తాము, నరకం అనేది అనుభవిస్తాము. చావు అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాము. చావు అనేది పూర్వజన్మల్లో ఎక్స్‌పీరియన్స్ చేశాం గాబట్టే అదంటే భయం ఉంటుంది. అంటే ఆ వాసన ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో చూడాలి. సో, ఇలానే ఒక వియోగము. ఉన్నదాన్ని వదిలిపెట్టాలి అంటే కష్టము. అన్నిటికన్నా కష్టమైందేంటి? నేను, నాది అన్నది వదిలిపెట్టడం కష్టమనమాట. అవి అట్లా రాకుండా ఉండాలి అంటే ఏంటి అర్థం జేసుకోవాలి? విషయ ప్రవాలాహ అని చెప్పారు గదా! అది అర్థం చేసుకున్నాం. ఆ బడ్స్ రాకుండా చూసుకోవాలి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల్లో. ఓకే. అట్లానే మనకి ప్రశ్నోపనిషత్తు చెప్పుకున్నప్పుడు కూడాను ఈ, ఈ విషయ ప్రవాలాహకు సంబంధించి ఈ పుణ్యం కూడా మనల్ని కట్టేస్తుంది. అది బంగారు సంకెళ్ళు. విషయ వస్తువులు చూస్తాము. కోరికొస్తుంది. కర్మ జేస్తాము. అది పుణ్యమో, పాపమో అవుతుంది. మరుజన్మ. ఇలా సైకిల్‌లో మనం కొట్టుకుంటూ ఉంటామనమాట. సో, ఇక్కడ అధశ్చ మూలాన్ అనుసంతతాని అని జెప్పారు. అంటే ఇక్కడ మనం అర్థం జేసుకోవటానికి ఈ బడ్స్ ఇవన్నీ దాటుకుంటూ మనము ఈ మూలానికెళ్ళాలి. ఈ ప్రధాన వేరు భగవంతుడు అని చెప్పేసేసి మనకి భగవానుడు జెప్పారు. అంటే ఈ మనం కొంచెం వేరే రకంగా దీన్ని అర్థం చేసుకుంటే ఏంటంటే, ఇక్కడ మనం రాగద్వేషాలే మ వాసనలనమాట అవి మనకి కదా! రాగద్వేషాలు నేను, నాది అనేది. అట్లా మనము ప్రతిదాని మీద దాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవాలని ట్రై జేస్తాము. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, మనకి మన దేశం పట్ల, మన రాష్ట్రం పట్ల, మన ఫ్యామిలీ పట్ల ఒక, ఒక రకమైనటువంటి అటాచ్‌మెంట్ ఉంటుంది. మనం ఒక 2 టీములు ఆడుతున్నప్పుడు గేమ్ చూస్తున్నాము. చూస్తున్నప్పుడు మనము మన ఇండియా ఆడుతున్నా లేపోతే ఏ కంట్రీలో ఉంటే దాని మీద మనకి ఒక రకమైన అటాచ్‌మెంట్ ఉంటుంది. కానీ దాన్ని నువ్వు న్యూట్రల్‌గా చూడగలవా? నువ్వు దాన్ని గ్రేడ్‌గా చేసుకొని, నాది అన్న భావనని అట్లా ప్రతి అంశంలో మనము
ఈ మూలమైనటువంటి వేరు దగ్గరికి వెళ్ళగలమా లేదా అనేది మనం ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. అంటే ఈ రాగం అనేది ప్రవృత్తి వైపుకి వెళ్తూ ఉంటుంది. ద్వేషమేమో మనల్ని నివృత్తికి దారితీస్తుంది. 2 కష్టమే మనకి రాగద్వేషాలు. ఓకే. సో, ద్వేషం వస్తే ఏం చేస్తాం? కంప్లీట్‌గా వద్దనుకుంటాం. రాగం వస్తేనేమో దాని వైపు పరిగెత్తుతాం. సో, ఇలా ఆ పరిగెత్తటము, వదిలేయటము దీంట్లోనే కొట్టుకుంటా ఉంటామనమాట. అది ఆ బడ్స్‌ని పెరగకుండా చూసుకోవాలి మనం. షూట్ అవ్వకూడదనమాట. ఒకవేళ అవుతున్నా గానీ మన ప్రయాణం ఎప్పుడు ఆ మూలమైనటువంటి వేరు దగ్గరికి వెళ్ళాలి. ఈ కర్మలు మనల్ని ఎట్లా బంధిస్తున్నాయి? నాలో ఉన్న ప్యాటర్న్స్ ఏంటి? ఆ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకుంటే గాని మనం మూలమైన వేరుకు వెళ్ళలేం. అదే మనకు రమణ మహర్షి గారు చెప్పేటువంటి మూలానికెళ్ళు, మూలానికెళ్ళు అంటే ఏదో ఆత్మహత్య వైపు వెళ్ళటం అని కాదక్కడ. అది బేసిక్ మీనింగు. కానీ ఈ బడ్స్ ఎందుకొస్తున్నాయి నీకు? ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులతో నువ్వెందుకు అట్రాక్ట్ అవుతున్నావు? అనేది ప్రతి అంశంలో నువ్వు మూలానికెళ్తావనమాట. అట్లా ప్రతి జన్మలో ఆహ్, ఒక వేరొస్తా ఉంటుంది. స్ట్రాంగ్ అవుతా ఉంటుంది. కానీ నువ్వు ఆ మెయిన్ వేర్ దగ్గరికి ఎందుకు పుట్టాను నేను అసలు అనేది తెలుసుకుంటే అది పోతుందనమాట. సో, నెక్స్ట్ మనం ఈ 3, 6 3-6 దాకా నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళు. మీన్స్ ఆఫ్ లిబరేషన్. సరే ఇవన్నీ తెలుసుకున్నాం. 2 శ్లోకాల్లో మనకు చక్కగా సంసార వర్ణన చేశాడు. అదంటే ఏంటో చెప్పాడు. దాంట్లో నుంచి కొంచెం వైరాగ్యానికి ఎలా ఎళ్ళాలి? మనం రాగద్వేషాల వైపు ఎలా ఎళ్తాము? ఇవంతా చెప్పిన తర్వాత ఇప్పుడేంటంటే మనకి ఈ మీన్స్ ఆఫ్ లిబరేషన్‌లో మూడో శ్లోకం చూసుకుంటే మనం న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా అని చెప్పేసేసి ఇది ఒక డిఫరెంట్ ఛందస్సులో ఉంటుంది. దీన్ని మనకి ఈ 3, 4 శ్లోకాల్లో మనకి భగవానుడు ఈ మీన్స్ ఆఫ్ లిబరేషన్ అంటే ఈ మోక్ష సాధనాలు చెప్తున్నాడు. అంటే ఏంటి? ఇవన్నీ ఎలా అధిగమించాలి అనేది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ నా రూపమస్య ఓకే. అస్య రూపం తదా ఇహ నా ఉపలభ్యతే. ఈ సంసార వృక్షము ఎలా వర్ణింపబడిందంటే, అలా ఈ లోకమందు మనం గనక ఈ లోకంలో గనక మనం బాగా పరిశీలిస్తే ఓకే. ఈ బాగా అండర్‌స్టాండ్ చేసుకొని చూస్తూ ఉంటే, దీనికి ఆది లేదు, అంతం లేదు. నా ఆదిః నా అంతః. ఓకే. నా సంప్రతిష్ఠ అంటే సరైన స్థితి కూడా లేదు అని చెప్తున్నారు. అంటే మనకి ఎలాగైతే శంకర్లు వారు అద్వైతం అని చెప్తారో, అద్వైతం అంటే 2 లేదు అని అర్థం గదా! ఒ ఒకటే ఉన్నదని కాదు, 2 లేదు అని అర్థం. సో, దాంట్లో చాలా, చాలా డీపర్ మీనింగ్ ఉంది కదా! మనం ఇంతకుముందు గూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం దాని గురించి. ఆ స్థితి లేదు. అలాగే సరైన స్థితి లేదు దానికి. అందువల్ల ఏమవుతుందంటేనంట, ఏనం సువిరూఢ మూలం అశ్వత్థం దృఢేన అసంగ శస్త్రేణ చిత్వా. ఈ సువిరూఢ మూలం అంటే ఏంటంటే, నేను నాది అహంకార మమకారాలు అనేటువంటి వాసనలు ఏవైతే మూలంగా ఉందో సువిరూఢ మూలం అశ్వత్థం ఈ సంసార రూపమైనటువంటి అశ్వత్థ వృక్షం ఏదైతే ఉందో దాన్ని ఎలా అధిగమించాలి అంటేనంటే దృఢేన డిటర్మిన్డ్ గా ఉండి మనకు ఉన్నటువంటి వెపన్ ఏంటి అసంగ శస్త్రేణ వైరాగ్యం అనేటువంటి శస్త్రంతో చిత్వా ఛేదించి అని చెప్పి మధ్యలో ఆపేస్తారు దీంట్లో శ్లోకంలో. మన 4వ శ్లోకంలో అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ ఈ 2:30 శ్లోకాల్లో మనకి ఆయన చెప్తూ ఉంటారనమాట. ఏంటి ఇక్కడ సంసార వర్ణన అంతా అయిపోయిన తర్వాత మనకి ఈ ఈ అసంగ శస్త్రం గురించి చెప్తున్నారు. అదేంటో చూద్దాం. ఇప్పుడు మనకి మాండూక్య కారికల్లో మనం గనక చూసుకుంటే మనకి గౌడపాదాచార్యులు వాళ్ళు జగత్తు మిథ్య, నిర్గుణ బ్రహ్మం గురించి మనకి చాలా చెప్పడం జరిగింది. అవన్నీ ఓకే. తు ఆహ్, జీవుడు జగత్తు కూడా పుట్టలేదు అసలకి. అంటే మనమేమో ఎదురుగా చూస్తున్నాము. మనం చూడగలుగుతున్నాం ఈ ప్రపంచాన్ని. కానీ నమ్మటం కొంచెం కష్టంగా ఉంటుంది. దాన్ని అందుకనే కళతో కంపేర్ చేసి
కలలో నుంచి మేలుకున్నప్పుడు నువ్వు అన్నీ ఎలా డిసపియర్ అయిపోతున్నాయో, నువ్వు జ్ఞానంతో ఎప్పుడైతే మేలుకుంటావో, ఈ అవిద్య నుంచి నీకప్పుడు ఇదంతా కూడాను ఒక మిథ్యలా కనపడుతుంది. అంటే ఈ రోజు ఉండి ఎళ్ళిపోయేదే అని కనపడుతుంది. అంతేగాని ఈ ప్రపంచం లేదని అర్థం కాదనమాట. దాంట్లో ఉన్నటువంటి స్వచ్ఛత తెలుస్తా ఉంటుంది. ఆ పరమాత్మ తత్వాన్ని మనం చూడగలుగుతాం అన్నమాట. సో, అలానే నేనెందుకు పుట్టాను అసలకి అనే ప్రశ్న అందరికి ఉదయించాలి. ఎందుకంటే ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ ఆన్సర్ అన్నమాట. అది మూలానికెళ్తే తెలుస్తుంది అని చెప్పారు. మనందరికి వస్తుంది. ఈ పాత్‌లో వెళ్తున్నప్పుడు ఆహ్, సరే అంత దూరం గాకుండా మనము నేను ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సిందేంటంటే ఇక్కడ మూలంకెళ్ళటం అనేది, నేను ఈ పర్టిక్యులర్ ఫ్యామిలీలో, ఈ పర్టిక్యులర్ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాను? ఈ పర్టిక్యులర్ ఊళ్ళో ఎందుకు పుట్టాను? నేను పర్టిక్యులర్ ప్రొఫెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను? ఓకే. నేను ఒక పర్టిక్యులర్ స్పౌస్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకున్నాను? నాకిట్లా పిల్లలెందుకు పుట్టారు? ఈ పర్సనాలిటీలో ఉన్న పిల్లలెందుకు పుట్టారు? అనే పాయింట్స్‌ని గనక మనం ఎనలైజ్ చేసుకుంటే, కొంతలో కొంత ఒక రకమైన ప్యాటర్ను, ఒక రకమైన పర్సనాలిటీ బయటపడుతుంది. అదే మూలంకెళ్ళటం అంటే అన్నమాట. ముందు మన ఎదురుగా ఉన్నది ఈ జన్మ. ఈ జన్మని మనము కంప్లీట్‌గా స్టడీ చేయాలి. స్టడీ చేసి నాకిది ఇష్టము. నాకెందుకనో అది ఇష్టం ఉండదు. ఓకే. నేనిలా ఉంటాను. నేనిలా డ్రెస్ చేసుకుంటాను. అని చెప్పి ప్రతి దాంట్లో వస్తూ ఉంటుందది. అక్కడ దాన్ని కొంచెం మెల్లగా ఆలోచించుకొని, అంటే ఈ పెద్ద సృష్టిని మనం అర్థం చేసుకోలేకపోవచ్చేమో గానీ, మన కళ్ళ ముందు ఉన్నదాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాన్ని అర్థం చేసుకుంటే పూర్వజన్మలకి నీకు అర్థమవుతాయి. పూర్వజన్మల్లో ఓకే. నాకు ఈ వాసన ఉంది గాబట్టి, ఈ స్క్రీన్ ప్లేలో ఈ జన్మలో నేనిలా ఉన్నాను. ఒకవేళ నాకు రాబోయే జన్మలో గనక ఉంటే, నా స్క్రీన్ ప్లేని జాగ్రత్తగా నేను ప్రిజర్వ్ జేసుకోవాలి. నేను ముముక్షత్వంతో ఉండాలి. నేను ఈ వాసనలు పెంచుకోకూడదు. ఈ బడ్స్ ఇంకా పెరగకూడదు అని చెప్పేసేసి ఆ మూలానికి పోయిన జన్మలే కాకుండాను, పోయిన వాసనలే కాకుండా కొత్త వాసనలు కూడాను డెవలప్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మన పర్సనాలిటీ మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు దాన్ని ఇంకొకళ్ళు ఎవరన్నా మనల్ని చెప్పినప్పుడు, మనల్ని క్రిటిసైజ్ చేసినా, మనకి కొంచెం విశ్లేషణ చేసి చెప్పినా దాన్ని అర్థం చేసుకొని ఆ మూలానికెళ్ళటం అలవాటు చేసుకోవాలనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నా అంతః అని చెప్పారు. నా ఆది, నా అంతః. అలానే అది మనకు తెలిసిందే. ఇది ఎప్పుడూ ఉందని. కానీ ఇక్కడ మంచి ఇంపార్టెంట్ పదం ఏంటంటే నచ సంప్రతిష్ఠ. మధ్య భాగం గూడా లేదు. అంటే నువ్వు ఉన్న స్థితిలో కూడా నీ కనపడుతుంది కానీ నిజంగా లేదు అని చెప్పి చెప్తారనమాట కృష్ణ పరమాత్మ. సంప్రతిష్ఠ అంటే ఏంటంటే ఒక ఆధారం, ఒక అధిష్ఠానం అన్నమాట. ఈ అధిష్ఠానం గురించి మనకు 18వ అధ్యాయంలో కూడా భగవానుడు చెప్తాడన్నమాట. ఇక్కడ ఈ ఆధారాన్ని, అధిష్ఠానాన్ని మనం 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చన్నమాట. ఒకటేంటి ఈ తల్లి వేరు ఎక్కడి నుంచి మొదలైంది అనేది మూలం. ఓకే. అంటే మాయతో కూడుకున్నటువంటి పరమాత్మ, ఈశ్వర తత్వము. ఆ ఈశ్వర తత్వంలో ఎలాగైతే రజో, తమో గుణాలు ఈ శుద్ధ సత్వాన్ని దాటి వచ్చినయో, అవన్నీ కూడాను కొంచెం ఆ మూలానికెళ్ళినప్పుడనమాట అదంతాను. అదొక రకమైన అర్థం. ఇంకొక అర్థం మూలం అంటే ఏంటి అంటే, నీ మూలము పరమాత్మ తత్వము. నీ ఆత్మే పరమాత్మ. నువ్వు దాన్ని తెలుసుకొని దాని మూలం వైపుకెళ్తే, నా చ సంప్రతిష్ఠ. ఈ ఈ ఈ అవిద్య అనేది కూడా నీకు ఉండదు. ఇది కూడా కనపడదు అనేది డీపర్ మీనింగ్ అన్నమాట. మామూలుగా చెప్పుకుంటే ఏంటంటే, ఆది లేదు, అంతం లేదు, మధ్యలో కూడా లేదు అని చెప్పుకోవటం అన్నమాట. సో, ఇట్లా మనము ఇవన్నీ చెప్పుకుంటూ ఈ సంసారంలో ఉన్నటువంటి అంటే ఈ చక్రంలో ఉన్నటువంటి డెప్త్ ఏంటో అర్థం చేసుకుంటూ ఉంటే మనం భయపడకుండా ఉంటాము. అంటే ఏంట్రా బాబు ఇంత ఇదా? ఇన్ని జన్మల నుంచి ఇన్ని వాసనలు పెట్టుకున్నానా నేను? ఇన్ని ఉన్నాయి నాకు అని చెప్పేసేసి భయపడకుండా ఆ మూలం వైపుకి వెళ్ళటం మొదలుపెడతాం. ఆ మూలానికి వెళ్ళాలి అంటే మన దగ్గర మనకి మనం అనుకున్నాం గదా! ఈ అసంగ శస్త్రం అనేది ఉండాలి. అసంగం అంటే ఏంటి? ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదుల దగ్గర జాగ్రత్తగా ఉంటూ దాంట్లో సంఘం ఏర్పరచుకోకుండా ఉండాలి. ఆ సంఘం ఏర్పరచుకోకుండా ఉండాలి అంటే, మన దగ్గర కొన్ని ఉపాయాలుండాలి.
ఆ ఉపాయాలను కూడా రాబోయే శ్లోకంలో మనకు భగవానుడు చెప్తారనమాట. ఓకే. దాంట్లో మళ్ళా చూద్దాం, ఈ శ్లోకం చూద్దాం. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి అని చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. సో ఈ 4వ శ్లోకంలో ఇక్కడ మనకి ఈ 4వ శ్లోకం చెప్పుకుని మనము దీన్ని చక్కగా సమ్మరైజ్ చేసుకొని ఆ ఈ సాధనాలు ఏంటి అనేది మనకి ఇక్కడ మోక్ష సాధన అని మీన్స్ ఆఫ్ లిబరేషన్ అనేది మనం సమ్మరైజ్ చేసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? తతః పదం అంటే ఈ ఈ ఈ సువిర్యూఢ మూలం అసంగ శస్త్రేణ చిత్వా అని చెప్పి ఈ అసంగ శస్త్రంతో నువ్వు ఆ మూలాన్ని ఖండిస్తే ఏమవుతుంది? అనంతరం యస్మిన్ గతా భూయః ఏదైతే పరంపదం ఉందో భూయః నా నివర్తంతి మళ్ళీ తిరిగిరారో, ఏ పరంపదానికి వెళ్తే మళ్ళా తిరిగిరారో, ఓకే, ఇంకా ఏ పరమేశ్వరుడి నుంచి పురాతనమైన పురాణి అంటున్నారు. యతః అంటే ఇక్కడ పరమేశ్వరుడు అన్నమాట. పురాణి అంటే పురాతనమైనటువంటి సంసార వృక్ష పరంపర, ఎన్నో జన్మల నుంచి వస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రవృత్తి అంటే ఆ సంసార వృక్ష పరంపర ఏదైతే ఉందో వ్యాపించి ఉన్నదో అంటే ప్రసృత తం అధ్యం అంటే ఆ ఆద్యం అంటే ఆ ఆది పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ పరబ్రహ్మ పురుషం ఏవ ప్రపద్యే శరణు పొందుతున్నాను అంటే ఇక్కడ అసంగ శాస్త్రం ఒక్కటే ఉంటే సరిపోదు, నువ్వు ఆ పరమ పదాన్ని శరణు వేడాలి. నువ్వు ఆ కర్మ సిద్ధాంతం ద్వారా గాని, తర్వాత నీకు డిఫరెంట్ మెథడ్స్, ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి, తర్వాత భక్తి మార్గము, ఇవన్నీ కూడా కలుపుకొని అవన్నీ చేసుకుంటూ వెళితే అప్పుడు ఈ పరంపదాన్ని నువ్వు పొందుతావు అని చెప్పేసి చెప్తూ మనకి ఇక్కడ కొన్ని టిడ్ బిట్స్ ఇస్తారనమాట. దాన్ని కొంచెం పరిశీలిద్దాం మనం. ఓకే, వీటిని సమరైజ్ చేసుకొని ముందుకెళ్దాం. ఈ సంసార నివృత్తికి మనకి ఏం కావాలి? కొంచెం కిందకెళ్ళవా? ఇంకా కిందకెళ్ళి మోక్ష సాధన అని అది దట్స్ వన్. యా, లీవ్ దట్ వన్. సో ఈ 4 కావాలి మనకి. ఈ ఈ అసంగ శస్త్రం కావాలి మనకి అంటే, ఈ మూలానికి వెళ్ళి వేరుని ఖండించాలి అంటే, మనకి పూర్తి వైరాగ్యం బాగా డెవలప్ అవ్వాలి అంటే భగవానుడు ఇక్కడ 4 చెప్తున్నారు. ఈ 4 మనకి టేక్ హోమ్ పాయింట్ అన్నమాట. ఇవి బాగా అర్థం చేసుకోవాలి మనం. ఏంటో చూద్దాము. వైరాగ్యము అంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాము. ఏంటి అంటే మన మన లెవెల్లో మనం ఉన్న స్థాయిని బట్టి వైరాగ్యం యొక్క డెఫినిషన్ మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి ఒక పరీక్ష చదువుకుంటున్నప్పుడు సినిమాలు చూడకుండా వేరే వైపు డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఉంటే ఆ పరీక్ష వైపుకి వైరాగ్యం మనకు పనికొస్తుంది అన్నమాట. అలానే ఇక్కడ మనం ఒక దాన్ని సాధించాలి అనుకున్నప్పుడు మిగతావన్నీ మినిమైజ్ చేసుకుంటాం మనం. ఆటోమేటిక్ గా మినిమైజ్ గట్టిగా చేసుకోగలిగిన శక్తి కొంతమందికి ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఈజీగా పర్లేదులే రేపు చదువుకుంది కానీ రారా సినిమాకి వెళ్దాం అంటే వెళ్ళిపోయేవాళ్ళం. కొంతమంది గట్టిగా చదువుకునేవాళ్ళు. అట్లానే ఒక రూల్ ను ఫాలో అవ్వాలనుకున్నప్పుడు ఆ రూల్ ని గట్టిగా ఫాలో అయ్యే దృఢత్వం మనలో డెవలప్ చేసుకోవాలన్నమాట. ఆ దృఢత్వం డెవలప్ చేసుకోవటం ముందు ఇంపార్టెంట్. వైరాగ్యంలో కీ ఫ్యాక్టర్ అన్నమాట. అది తెలుసుకోకపోతే కత్తి షార్ప్ అవ్వదు అనమాట. అసంగ శస్త్రం అనేది షార్ప్ అవ్వదు. షార్ప్ అవ్వాలి అంటే మన దగ్గర కత్తి ఉన్నా లాభం లేదు. వైరాగ్యం ఉంది నాకు, ముముక్షత్వం ఉంది అనుకున్నా లాభం లేదు. ఆ శమధమాది షట్ సంపత్తి ఏదైతే ఉందో దాంతో నువ్వు షార్పన్ చేసుకుంటావు అనమాట. ఆ షార్పన్ చేసుకోవటమే నిజమైనటువంటి వైరాగ్యం. అవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. అంటే ఎట్లా అంటే ఇక్కడ ముందుకెళ్ళటం ఎలా అని చూద్దాం ఒకసారి. కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దీస్ 4. మొదట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నది ఏంటి? మనం ఈ అద్వైత స్థితికి వెళ్ళాలి అంటే మనందరికి కొంతమందికి భక్తి మార్గం చక్కగా, లేదా ఒక క్రియాయోగము, లేదా ఒక కర్మయోగము, వీటన్నిటిలో ఇవన్నీ కర్మయోగం కిందే వస్తాయి. వీటిల్లో మనకిష్టమైన మార్గాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. అలానే ఒక ఇష్ట దేవతని మనం పెట్టుకుంటాము. ఆ రూపంలో భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాము.
ఆ స్థితి నుంచి మనము వైరాగ్యం అంటే ఏంటి అంటే ఆ ఏకరూప ఈశ్వర స్థాయి నుంచి, అంటే నువ్వు నమ్మిన సిద్ధాంతంలో నుంచి ఒక బ్రాడ్ మైండ్ కి వెళ్ళటం అన్నమాట. ఇదొక్కటే నిన్ను కొంచెం దూరం తీసుకొస్తుంది. నువ్వు చేస్తున్న సాధనే గొప్పది, దీన్ని మించిన సాధన ఇంకొకటి లేదు అని అనుకొని అక్కడే ఉంటే ఎలా అంటే నా దేవుడే గొప్ప, నేను ఈ ఈ రూపంతో ఉన్న భగవంతుడిని ఆరాధించి నీ మోక్షం పొందుతాను అనుకోవటం లాగా ఉంటుంది. అది లాభం లేదు. ఆ ఏకరూప ఈశ్వరుడి నుంచి మనం అరూప ఈశ్వరు స్థాయికి వెళ్ళాలి. అంటే ఏంటి? ఆ విభూది యోగాన్ని అర్థం చేసుకొని ఆ విశ్వరూప శక్తి ఏదైతే ఉందో ఆ విశ్వరూప శక్తిని అర్థం చేసుకోవాలన్నమాట. అంతటా వ్యాపించి ఉన్నది, అన్నింటిలో వ్యాపించి ఉన్న పరమాత్మని మనము అర్థం చేసుకోవటం మొదలు పెట్టాలి. అది ఏకరూపంలో నుంచి అరూప శక్తికి వెళ్ళటం. అది కూడా వైరాగ్యమే అన్నమాట. అంటే ఏంటి? మనం అనుకుంటాము ఈ ప్రాపంచిక విషయాల్ని ఆమ్, వదిలేయటము అని అనుకుంటాం కానీ వదిలేయటం కాదనమాట. ఆ వదిలేయటమే కాకుండా ఈ ఈశ్వర తత్వంలో గాని మనకున్నటువంటి ఆలోచనల భక్తి పట్ల, ఈ జ్ఞానం పట్ల, వీటన్నిటి పట్ల ఉన్నదాన్ని బ్రాడ్ మైండ్ గా తీసుకెళ్ళాలి. అది కూడా వైరాగ్యమే అన్నమాట. సో అట్లా వెళుతూ ఉంటే ఏమవుతుంది? నువ్వు అరూప ఈశ్వరుడిని, ఈ మొదటే మనకి శాస్త్రం ఎప్పుడు అరూప ఈశ్వరుడిని చెప్పదు. సృష్టికర్తగా చెప్తుంది, స్థితికర్తగా, లయకర్తగా, ఇట్లా అన్ని చెప్పుకుంటూ వచ్చి మెల్లగా దాన్ని మనం ట్రైన్ చేసి మెల్లగా పైకి తీసుకెళ్తుంది అనమాట. అట్లా వెళ్ళాలి అంటే మనలో ఒక శరణాగతి ఉండాలి. ఓకే. ఇక్కడ మూడోది శరణాగతి ఉంటుంది. ఆ శరణాగతి ఎలా ఉండాలి అంటే మనం చెప్పుకున్నాం ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి. ఈ రెండు బాగా ఉండాలి. అంటే ఏంటి? ఇక్కడ ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఈశ్వర ప్రసాద అంటే ఏంటంటే నేను మూలంలో చేసుకున్నటువంటి కర్మలు, ఓకే, అవే నా జన్మకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. ఓకే. ఆ జన్మల మూలానే నేను, ఆ వాటి మూలానే, ఆ వాసనల మూలానే నేను ఇది ప్రవర్తిస్తున్నాను. నన్ను ఒకళ్ళు తిట్టారు, నన్ను ఒకళ్ళు పొగిడారు. అది జరిగింది అంటే అర్థం ఏంటి అంటే నా గొప్పతనమే కాదు, నేను చేసుకున్న పూర్వజన్మ పుణ్యం గాని, నేను చేసుకున్న వాసనల మూలాన గాని ఇది జరుగుతుంది నాకు. ఇంకొకళ్ళు ఎవరు నాకేమి చేయట్లేదు అని అనుకోవటం కూడాను ఇంకా హైయర్ లెవెల్ అన్నమాట. దానికన్నా ముందేంటి? భగవంతుడి ద్వారా ఇది జరుగుతుంది, భగవత్ ప్రసాదంగా దాన్ని స్వీకరించటము అనేది మంచిది. కానీ నువ్వు మారాలి అంటే ఇదంతా నేను చేసుకున్న దాని మూలానే జరుగుతుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయటం ఈజీ అవుతది. మన నాలుక మనం కోరుకున్నప్పుడు మనకేమి అనిపించదు. కొంచెం బాధ ఉంటుంది. కానీ దిగమింగుతాం. అలానే అన్నమాట ఇది కూడాను. దాన్ని చేసినప్పుడు ఆ వైరాగ్యం ఇంకా పెరుగుతదనమాట. వేరే వాళ్ళు కారణము, నాకు జరగని వాటన్నిటికి వేరే వాళ్ళని కారణంగా చూడకుండా ఉండటమే వైరాగ్యం అన్నమాట. దాన్ని కూడా శరణాగతి ద్వారా మనం నేర్చుకుంటాం అన్నమాట. తర్వాత వేదాంత విచారణ. ఈ ఈ ఆత్మ విచారం అది ఏదైతే ఉందో, ఈ నాలుగోది మనం రెండోది చివరిలో చెప్పుకుందాం. ఈ వేదాంత విచారణ వచ్చేటప్పటికి ఏంటి? మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నది శ్రవణ, మనన, నిధిధ్యాసలు. దీన్నే ఆయన పరిమార్గనం అని చెప్పి ఈ శ్లోకంలో మనకు చెప్పారనమాట ఆయన. ఓకే. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అది ఆమ్, పరిమార్గం అని చెప్పేసి అది మొత్తం అంతా దాంట్లో చూసుకొని మనము ఆ ఆ శ్రవణ మన నిధ్యాసలే అదే అనమాట. మొత్తం అంతా ఆ ప్యాత్ అన్నమాట, ఆ వేదాంత శాస్త్ర విచారణ. అలానే మనం గనక ఈ ఈ శాస్త్రాన్ని ఎలా చూడాలి అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ ని ప్రజెంట్ చేస్తాము, ఒక శ్లోకాన్ని తాత్పర్యము అర్థంతో చదువుకుంటాము. కానీ ఈ వైరాగ్యము, మనము ఈ శరణాగతి, ఈ సద్గుణాలు ఇవన్నీ మనలో బాగా డెవలప్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే ఆ శ్రవణ మనన నిధిధ్యాసలో మనకి నిజంగా గురువు ఏం చెప్తున్నాడు అనేది చూడగలుగుతాం అన్నమాట. బాగా అర్థం చేసుకోగలుగుతాము. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో అవి మనకి బాగా డెవలప్ అవ్వాలి అంటే చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనము ఒక శాస్త్రాన్ని చదువుతున్నాము. శాస్త్రం చదువుతున్నప్పుడు లేదా ఒక గురువు ద్వారా మనం నేర్చుకుంటున్నప్పుడు అది ఎలాంటిది అంటేనంట, ఇది బ్యూటిఫుల్ గా మనకి దయానంద సరస్వతి గారు చెప్తారనమాట. ఏంటి అంటే ఒక అద్దం ముందు నుంచొని మనము అద్దంలో బొట్టు పెట్టుకుంటాం. అద్దంలో చూస్తూ మనకు బొట్టు పెట్టుకుంటాం. అంటే అద్దానికి బొట్టు పెడితే మనకు రాదు కదా.
అలానే మనం ఒక శాస్త్రము, గురువు దగ్గర ఒక శ్లోకము, ఒక శాస్త్రము చదువుతున్నప్పుడు అద్దంలో చూస్తున్నట్టనమాట. కానీ మనకు మనం బొట్టు పెట్టుకుంటే అప్పుడు అద్దంలో బొట్టు కూడాను పెట్టుకున్నట్టు కనపడతది మనకి. అట్లానే ఈ శాస్త్రాలు కూడాను మనకు మనం అది అన్వయించుకొని మనకు మనం మారినప్పుడే దానివల్ల ఉపయోగం నిజంగా ఉంటుంది అని చక్కగా దయానంద సరస్వతి గారు చెప్తారనమాట. ఎంత చక్కగా ఎగ్జాంపుల్ అది. సో, మనకి లోతుగా శాస్త్రాన్ని శ్రవణ, మనన, నిధిధ్యాస. నిధిధ్యాస అంటే ఏంటంటే మనకు మనం అన్వయించుకోవటం. నాకేంటి? నేనెలా మారగలను? అనేది తెలుసుకోవటమే అన్నమాట. తర్వాత ఇప్పుడు మనము ఈ సద్గుణాల గురించి చూద్దాము. ఈ సద్గుణాలు ఎట్లా? ఓకే. ఈ సద్గుణాల్లో మనకి ఆత్మజ్ఞానం పెంపొందించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. కొన్ని సద్గుణాలే పరమాత్మ మనకి ఆల్రెడీ 10వ అధ్యాయంలో 12, 13 వాటన్నింటిలో గూడా మనకి చాలా చెప్పారు. వీటిల్లో ఏంటి ముఖ్యమైనది ఏంటి అంటే, మనం విచారణ చెయ్యాలి. వేదాంత విచారణ చాలా ముఖ్యం అన్నమాట. అంటే ఏంటి? నువ్వు బయట ఎంతసేపు చూస్తున్నా గాని, అద్దంలో ఉన్న నీ బొమ్మకు నువ్వు బొట్టు పెడుతున్నావు అంతే. నీకు నువ్వు పెట్టుకోవట్లేదు. ఆ విచారణ ఎప్పుడైతే చేస్తావో, అప్పుడు నువ్వు అంటే విచారణ అంటే ఇక్కడ చాలా యాంగిల్స్‌లో ఉంది. ఊరికనే శాస్త్రాలు చదవటమే కాదు. నువ్వు మెడిటేషన్ చేయాలి, ధ్యానం చెయ్యాలి. నువ్వు నేర్చుకున్నది మనస్సు స్థిమితం అవ్వాలి. ఆ ధ్యానం చేయటం కూడా నిధిధ్యాసే. అంటే చదివిన దాన్ని నిధిధ్యాసగా ధ్యానంతో చూడాలి. అలానే రోజు మన మనస్సుని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ధ్యానం చేయాలి. అవి చేసినప్పుడే మనకి ఈ మొత్తం అంతా డెవలప్ అవుతుందనమాట. ఈ ఈ మొత్తం మళ్ళా ఆయన ఈ గుణాలన్నింటినీ మళ్ళా మనకి ఈ వీటన్నిటిని ఐదో శ్లోకంలో చెప్తారనమాట. ఆ ఐదో శ్లోకం గూడా మనం చెప్పుకుందాము. ఇక్కడ ఈ వైరాగ్యం అనేదేంటి? అసంగ శస్త్రేణ అని చెప్పుకున్నాము గదా! అది మనం గుర్తుపెట్టుకొని, ఈ పరిమార్గితవ్యం, పరిమార్గనం అనే మాటని ఉపయోగించారు. ఎందుకు అంటే, అన్నిటికన్నా ఈ అసంగ శస్త్రంలో ముఖ్యమైనది పరిమార్గనం. పరిమార్గనం అంటే విచారణ. విచారణ అంటే ఏంటంటే, మనకు మనం చదువుకొని, మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ ఒక ఎక్స్‌పీరియన్స్ అయినటువంటి పర్సన్ దగ్గర వింటే మనము, గురు శాస్త్ర ముఖేన వేదాంత విచారః అని జెప్తారు. విచారణ అంటే దాని అర్థం ఏంటంటే, గురు శాస్త్ర ముఖేన వేదాంత విచారః ఈజ్ విచారణ. సో, అట్లా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఇవన్నీ చెప్పుకున్నాం మనం. శరణాగతి గురించి చెప్పుకున్నాము. తర్వాత ఈ లక్షణాలన్నీ చెప్పుకున్నాం గదా! మొత్తం అంతా అయిపోయింది. అలానే ఒక్కసారి మనము మనకి నెక్స్ట్‌ది చూస్తున్నాను. ఏంటి మనము ఒక్కసారి సద్గుణాలు చెప్పుకోవాలి మనం. అది ఫోర్త్‌దనమాట. అది చెప్పుకొని ఈరోజు ముగిద్దాం మనము. ఈ ఫిఫ్త్ శ్లోక ఫిఫ్త్ 5 లిటిల్ బిట్ డౌన్. దట్స్ ద వన్. దట్స్ ద వన్. ఇక్కడ బ్యూటిఫుల్‌గా ఈ సద్గుణాలు చెప్తున్నారు. ఈ అసంగ శస్త్రాన్ని బాగా డెవలప్ చేసుకోవాలి మనం అంటే, దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు భగవానుడు మనకిస్తున్నారు. ఏంటిది? నిర్మాణ మోహ జితసంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంగైః గచ్చంత్య అమూఢాః పదమవ్యయం తత్ అని చెప్తున్నారు. సో, ఇక్కడ నిర్మాణ మోహః అంటే మనలో ఏమేమి ఉన్నాయి అంటేనంట మనం ఎలా ఉండాలి? ఈ గుణాలు చెప్తున్నారు. సద్గుణాలు ఈ నాలుగో సాధన ఏదైతే ఉందో ఆ సద్గుణాలు చెప్తున్నారనమాట. అంటే ఇవన్నీ మీన్స్ ఆఫ్ లిబరేషన్. ఆ మోక్షానికెళ్ళే దారిలో ఆ పాత్‌కి ఉపయోగపడేయన్నమాట. అందుకని ఈ నాలుగో దాన్ని భగవానుడు ఐదో శ్లోకంలో సేవ్ చేశారన్నమాట ఇక్కడ. అంటే మనకి నిర్మాణ మోహః అంటే మనలో ఒక రకమైనటువంటి అభిమానం ఉంటుంది. అంటే అది దురభిమానం, మోహము అదంతా త్యజించాలి. అంటే నిర్మాణ మోహః అది త్యజించాలి. ఓకే. మనకేమో మానం ఉంది. మోహం ఉంది. కానీ ఇక్కడ నిర్మాణ మోహః ఈ 2 లేకుండా ఉన్నవాళ్ళు, త్యజించిన వాళ్ళు. ఇంకా ఎలా అనంటే జితసంగ దోషాః ఆసక్తి అనేది దోషాన్ని జయించిన వాళ్ళనమాట. తర్వాత ఇంకెట్లా ఉండాలి? అధ్యాత్మ నిత్యాః ఆ పరమాత్మ స్వరూపం నందే నిత్యంగా స్థితులై ఉండాలి.
వినివృత్త కామాహ అంటే ఈ ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదుల మూలాన బడ్స్ ఏవైతే వస్తున్నాయో చిగుళ్ళు, ఆ ప్రాపంచిక వాంఛలు ఏదైతే ఉన్నాయో మనకి, వాటి నుంచి ఆపోజిట్ లో తిరగాలన్నమాట మనం. తిరిగితే అప్పుడు ఎట్లా ఉంటుంది? సుఖ దుఃఖ సంగైహి, సుఖ దుఃఖాలు అనేటువంటి ద్వంద్వైహి, ఆ ద్వంద్వాలు సుఖ దుఃఖాలంటే ఓన్లీ సుఖ దుఃఖాలనే కాదు, ఆపోజిట్స్, పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఏదైనా గాని అన్నమాట. ఆ ద్వంద్వాల నుంచి విముక్తి అయిన వాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? అమూఢాహ, వాళ్ళు జ్ఞానులు అని చెప్తూ తత్ అవ్యయం పదం గచ్చంతి, ఆ అవ్యయమైనటువంటి పదం, ఆ ఉన్నత స్థాయి ఏదైతే ఉందో దాంట్లో చేరుకుంటారు వీళ్ళు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చెప్పుకొని ముగిద్దాం. నిర్మాణ మోహ, ముందు మనలో ఈ అసంగ శస్త్రాన్ని, ఈ వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి అంటే మనలో కొంచెం వినయం రావాలి, హంబుల్నెస్ రావాలి. ఆ హంబుల్నెస్ మనకు తెలియకుండా ఏమవుతుందంటే, కొంతమంది పొగుడుతా ఉంటారు మనల్ని, కొంతమంది నీకేంటి నువ్వు బాగా అన్ని చేస్తావు అంటా ఉంటారు కదా. వాటిల్లో గాని ఆ నిర్మాణ మానము ఏదైతే వినయం అనేది పెంపొందించుకోవాలన్నమాట. కొంచెము మనం వినయం పెంపొందించుకోవడానికి మనకి సాష్టాంగ నమస్కారం అని చెప్తారు. సాష్టాంగం అంటే ఏంటి అంటే, నువ్వు ఏదో వంగి కంప్లీట్ గా కింద పడుకొని నమస్కారం చేయటం అనే కాదనమాట. అంటే దానికంతా నువ్వు ఇంకా హంబుల్ గా ఉండలేవు. ఓకే. నువ్వు మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో కూడా సాష్టాంగ నమస్కారం ఉండాలి. మన చేతల్లో నా సాష్టాంగ నమస్కారం ఉండాలి. ఊరికనే వంగి పట్టటమే సాష్టాంగ నమస్కారం కాదనమాట. అంటే మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు అక్కడ ముఖ్యం ఏంటి? వాళ్ళు. నువ్వు హంబుల్‌గా యూ హావ్ టు సరెండర్ కంప్లీట్‌లీ ది కన్వర్సేషన్ టు దెమ్ అన్నమాట. ఆ కన్వర్సేషను నేను ఇప్పుడు వాళ్ళేదో చెప్తుంటారు మనకి. మనందరం ఎక్స్‌పీరియన్స్ చేసేదే. నేను పలానా చోట ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. భలే బావుంది అంటే, ఓహ్! నాకు కూడా అయింది అంటాం వెంటనే మనం. వాళ్ళు అడిగిన దాకా కూడా వెయిట్ చేయము. వాళ్ళు చెప్పిన దాంట్లో మధ్యలో దూరి మనం నాకు కూడా అయిందని చెప్తాము. అది సాష్టాంగం కాదనమాట. అక్కడ కూడా సాష్టాంగాన్ని, నిర్మాణ మోహ సాష్టాంగాన్ని అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకొని వాళ్ళ సెంటెన్స్ కంప్లీట్ అయ్యి, వాళ్ళింక చెప్పట్లేదు అన్నదాకా వెయిట్ చేయాలి. వాళ్ళు అడిగితే చెప్పాలి. అది కొంచెం ఆ పేషెన్స్‌ని డెవలప్ చేస్తది. అంటే వైరాగ్యాన్ని డెవలప్ చేస్తదనమాట అక్కడది. మనము మనం ఎంత మనం బాగా చదివి, బాగా పైకొచ్చినా, అంతా చేసినా, ఒక ఒక బిజినెస్‌లో కానీ, దేంట్లో అయినా ఉన్నతంగా ఎళ్తే నీకన్నా పైనోడు ఇంకొకడుంటాడు. ఓకే. సో, అది ఎప్పుడు కూడాను ఆ సాష్టాంగం అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. నిర్మాణ మోహః. ఈ ఇదే మనకి 13 అధ్యాయంలో మనకి అమానిత్వము, అదంభిత్వము ఇట్లాంటియన్నీ చెప్పుకున్నాం మనం. ఇక్కడ నిర్మోహః. ఓకే. నిర్మాణః, నిర్మోహః. ఈ 2 సార్లొచ్చింది మనకి. ఇది మోహం లేకుండా ఉండటం. మోహం అంటే ఏంటి అంటే, మనము ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాము. ఈ పాత్‌లో వెళ్తూ ఉంటాము. ఇంత వెళ్తున్నా గాని వీటిల్లో కూడాను మళ్ళా అటాచ్‌మెంట్ ఉంటుంది. నేను, నేను అనుసరిస్తున్న మెథడ్ గొప్పది అని చెప్పి ఇంకొకళ్ళకి టీచ్ చేయాలన్నటువంటి ఒక బాగా కోరికుంటుంది మనకి. నేను బాగుపడ్డాను, వాళ్ళు గూడా బాగుపడాలి అనేదే కాకుండా అక్కడ మళ్ళా నేను, నాది అనేటువంటి మానం వస్తుందన్నమాట. ఆ మానము, మోహము ఉంటుంది అక్కడ. మళ్ళా నాది అన్న దాంట్లోకొచ్చేస్తామనమాట. అక్కడ మాయ మనల్ని పడేస్తూ ఉంటుందనమాట. అక్కడ గూడాను మనము జాగ్రత్తగా ఉండాలనమాట. ఆధ్యాత్మిక చింతనలో గూడా మునిగిపోతా ఉంటాము. దాంట్లో గూడా గొప్పగా ఉండాలనిపిస్తుంది. ఆ సిద్ధులు, శక్తులు అవన్నీ కూడాను మనల్ని లాగుతా ఉంటాయన్నమాట. అందుకని అక్కడ గూడాను ఆ మోహం గూడా ఉండకూడదనమాట. మనం వెళ్ళే పాత్ మీద గూడా మోహం ఉండకూడదు మనకి. దాన్ని పట్టుకోవాలి కానీ, దాని పట్ల మళ్ళా మూలానికెళ్ళటం అలవాటు చేసుకుంటామనమాట. ఇంకా ఏంటి జితసంగ దోషాహ. అక్కడ సంఘం ఏర్పరచుకోకూడదు. ప్రతిదాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు గాని, మనం పిల్లలతో గాని, మన స్పౌసెస్‌తో గాని, ఒక బిజినెస్‌లో గాని, ప్రాక్టీస్‌లో గాని, ఎనీ జాబ్, ఎనీథింగ్ ఆ సంఘం ఏర్పరచుకోకుండా ఇది టెంపరరీ అనేది గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు మనం. ఇది నా మూలానికెళ్ళటానికి నాకు ఉపయోగపడదు. దీంట్లో నేను కూరుకుపోకూడదు. ఇంకా వేళ్ళు కిందకి
ఎక్కువగా పెట్టకూడదు అని చెప్పేసేసి అది పోవాలి అంటే ఎలా ఉపయోగపడుతుంది మనకి సత్సంగము, భగవంతుడి వైపు తిరగటము, భజన్స్, భక్తి, నీకు ఏది ఉపయోగపడితే అది నువ్వు ప్రాక్టీస్ చేస్తూ దాంట్లో నుంచి నువ్వు బయటపడటానికి, అసంగంగా ఉండటానికి ప్రయత్నించాలన్నమాట. అలా చేస్తూ ఉంటే ఏమవుతుంది మనకి వినివృత్త కామాహ అంటే కొత్త బంధాలు పెంచుకోమన్నమాట. ఇప్పుడు మనం ఒక పని మొదలుపెట్టాము. పని మొదలుపెడితే ఎలా ఉండాలి అంటే దాంట్లో నుంచి ఈజీగా బయటపడగల ఒక వే ఉండాలి మనకి. అంతేగాని పద్మవ్యూహంలోకి ఎంటర్ అయ్యి ఇంక దారి నాకు బయటకు రావడం తెలీదు అన్న విషయం గూడా పట్టించుకోకుండా దూరిపోతాం మనం అన్నిటిలోకి. కొత్తవి పెంచుకుంటూ ఉంటాము. ఒక ఏజ్‌లో కొన్ని స్టార్ట్ చేయకూడనివి స్టార్ట్ చేస్తా ఉంటాము. ఓకే. కొత్త బంధాలు వేసుకుంటాము. కొత్త ఆలోచనలతో మొదలుపెడతాము. అవన్నీ కూడాను వినివృత్త కామాహ. ఆ కొత్త బంధాన్ని ఆపుకోవాలి. కొత్తవి తెచ్చుకోకూడదు. పాతవి పోగొట్టుకోవాలి. అట్లా చేస్తూ ఉంటే అప్పుడు ద్వంద్వైర్ విముక్తాహ అనొస్తుందనమాట. ఆ ద్వంద్వైర్ విముక్తాహ అంటే అప్పుడు ఈ ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళేటువంటి శక్తి మనకొస్తుంది. సరే నాకేది జరిగినా గానీ, ఇందాక అనుకున్నాం విచారణ చేసినప్పుడు గానీ, లేకపోతే మిగతా వాటిల్లో నా వల్లే జరుగుతుంది. మూలంకెళ్ళినప్పుడు ఇది నా వల్లే జరుగుతుంది. నేను చేసుకున్న కర్మ మూలానే జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలనమాట. అది గుర్తుపెట్టుకోకపోతే మనం జాగ్రత్తగా ఉండలేమనమాట. అది ఉండాలి అంటే ఈ ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి అంటే అధ్యాత్మ నిత్యాహ అని చెప్పారు. అధ్యాత్మ నిత్యాహ అంటే ఈ ఈ అధ్యాత్మ తత్వం ఏదైతే ఉందో, అంటే ఆధ్యాత్మ గ్రంథాలను పఠించటము, ఒక స్పిరిచ్యువల్ రొటీన్ ఉండాలి మనకి. ఓకే. ఆ స్పిరిచ్యువల్ రొటీన్ ఎలా ఉండాలి? నీకు ఏది సూట్ అయితే అది. కాకపోతే ఏంటి? స్థూల శరీరానికి పనికొచ్చేది ఉండాలి. ఎందుకంటే ఒక ఆసనము, ఒక శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోవటం ఉండాలి. ఓకే. తర్వాత సూక్ష్మ శరీరంలో మనం మనస్సుని కేంద్రీకృతం చేసుకోవటం నేర్చుకోవాలి. అంటే దానికి నువ్వు నువ్వు ఏ పాత్ భక్తి యోగం గాని, క్రియాయోగం గాని, మెడిటేషన్ ఇట్లాంటివన్నీ నువ్వు ఏది చేయగలిగితే అది చేసుకొని ఆ అధ్యాత్మ నిత్య అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తా ఉండాలన్నమాట. ఏది ఉపయోగపడితే అది. ఓకే. అట్లానే అవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంట అమూఢాహ. ఈ 4 సాధనలని గనక పాటిస్తే వాళ్ళకేమవుతారంట వాళ్ళు అమూఢులవుతారు. మూఢ అంటే అజ్ఞానులు. అమూఢాః అంటే జ్ఞానులవుతారు. అట్లా అయితే వాళ్ళు తత్పదం గచ్చంతి. అవ్యయం శాశ్వతమైనటువంటి ఆ పదం ఏదైతే ఉందో, బ్రహ్మ పదం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మ పదానికి వెళ్ళటానికి వాళ్ళు రెడీ అవుతారు. ఇంకా వెళ్ళలేదు. రెడీ అవుతారు. ఈ సద్గుణాలు, తర్వాత ఈ 4 ఒకసారి టేక్ హోమ్‌గా మనం చూసుకుంటే ఏమేంటి? వైరాగ్యం ఒకటి, సద్గుణాలు, శరణాగతి, ఆత్మవిచారము. ఇవన్నీ ఒక సాధనా పరంగా ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి? ఒక ఫ్యామిలీ లైఫ్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? ఒక జాబ్ దగ్గర ఎలా అప్లై చేసుకోవాలి? ఈ 4 ఇవన్నీ కూడాను రోజు ప్రాక్టీస్ చేయాలన్నమాట ప్రాక్టికల్‌గా. చేస్తూ ఉంటే మన అసంగ శస్త్రం అనేది షార్ప్ అవుతదన్నమాట బాగా. మనందరికీ ఈ సత్సంగంలోకి రావటం మూలాన, వీటన్నింటిలో ఉండటం మూలాన, మనందరికీ కొంత గురువులు ఉండటం మూలాన, దాని మూలాన ఏమవుతుందంటే, ఆ శస్త్రం అయితే వచ్చింది మనకి. కానీ అది షార్ప్‌గా లేదింకా. నేను, నాది అన్నది కట్ చేయాలి అంటే, అది షార్పెన్ అవ్వాలన్నమాట. ఆ షార్పెన్ అవ్వటానికి మనకి చాలా ఇంపార్టెంట్ ఈ 4 అన్నమాట. సో, విత్ దట్ వి విల్ కంక్లూడ్ అవర్ సత్సంగ్ టుడే అండ్ వి విల్ కంటిన్యూ ఫ్రమ్ 6th శ్లోక ఆన్వర్డ్స్ నెక్స్ట్ టైమ్. ఓం తత్సత్.